ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే సామెతల గ్రంథము 34:19 ధ్యానించుకుందాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ధ్యానాంశం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. నీతిమంతులకు ఆపదలు అనేకమైనవి వస్తాయని, వాటన్నిటిలో నుండి కూడా విడిపించేవాడు నీవని ఈ అంశం గురించి మేము మాట్లాడుతూ ఉండగా నాయన, నీవే నాతో ఉండి మాట్లాడి నీతిమంతులకు కలుగు ప్రతి ఆపదల నుండి కూడా నీవు విడిపిస్తావని బలమైన విశ్వాసాన్ని కలిగి జీవించడానికి ఈ ప్రసంగం మా అందరికీ సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ లోకంలో మనం చూచినట్లయితే ఆపదలు అనేవి నీతిమంతులకే అనేకం వస్తూ ఉంటాయి. నీతిమంతులకే ఎందుకు వస్తూ ఉంటాయి? మిగిలిన వారికి ఎందుకు రావటం లేదు అంటే, నీతిమంతుడు తప్పు చేయడు, తప్పు చేయనివాడు, ఎవడి జోలికి వెళ్ళడు, తనకున్న దాంతో సంతుష్టితమైన దైవభక్తి కలిగి ఉంటాడు, వందని పొంగిపోడు, లేదని కృంగిపోడు. దేవుడు ఏ స్థితిలో తను ఉంచితే ఆ స్థితిలోనే దేవుని గణపరుస్తూ ఉంటాడు. కనుక అన్యాయంగా సంపాదించలేడు, అక్రమంగా ఆస్తిని కూర్చుకోలేడు, ఇంకా దౌర్జన్యం చేయలేడు. ఇవన్నీ చేసిన వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే, వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు ఈ లోకంలో. ఎందుకంటే వాళ్ళకి నీతి నియమాలు లేవు కనుక వాళ్ళు ఏ విధంగానైనా సరే సంపాదించడానికి, సంతోషంగా జీవించడానికి వెనకాడు. ఇవాళ ఒక వ్యక్తిని చంపడానికి ఒక 10 లక్షలకు సుపారీ తీసుకుంటాడు. ఆ డబ్బు అయిపోయే వరకు కూడా వాడు తాగుతూ తింటూ తన శరీరాన్ని సంతోషపెట్టుకునే పనులే చేస్తాడండి వాడు. ఇక్కడ పేదరికలో ఒకడు ఉంటాడు వాడు, కానీ వాడు అనేకమైన ఆపదలు ఎదుర్కొంటాడు. కారణం ఏంటి? నీతి నిమిత్తం జీవిస్తూ ఉంటాడు, నీతి నిమిత్తం ఆకలి దప్పులు కలిగి ఉంటాడు. కనుక ఈ లోకంలో ఆపదలు ఎవరు ఎక్కువకి వస్తాయంటే మంచివారికి ఆపదలు ఎక్కువ వస్తాయి, నీతిమంతులకే శ్రమలు వస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, జ్ఞాని అయిన సొలొమోను ఏమని మాట్లాడుతున్నాడంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకలు, 1-2 కాదు. ఇవాళ చాలామంది ఇవాళ టీవీల్లో వాటిలో ప్రసంగం చేస్తున్నారు. కష్టాలు పడినవాడు ఎవరో కనపట్లేదండి అక్కడ మనం చూసినట్లయితే. కష్టాలతో సేవ చేసేటువంటి వాడు ఎవరో కనపడరండి. వాళ్ళందరూ కూడా మిలియనీర్సే. ఇప్పుడు టీవీల్లో ప్రసంగాలు చేస్తున్న వారందరూ కూడా మిలియనీర్సే. దేవుని నిమిత్తం కొంచెం కూడా కష్టపడలేదండి వాళ్ళు. ఎందుకంటే కష్టాలు కూడా వాళ్ళకి భవిష్యత్తులో రాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళంత స్థితిమంతులండి వాడు. కానీ సత్యములో జీవిస్తున్నటువంటి వాడు, యథార్థముగా జీవిస్తున్నటువంటి వాడు, ఎందుకంటే ఈ లోకం కల్పనా కథలనే నమ్ముతుంది కానీ యథార్థవంతులు నమ్మరండి. యేసుప్రభువు నమ్మలేదు. అప్పుడు ఆయన ఎన్ని అద్భుతాలు చేసినా కూడా ఆయన దేవుని కుమారుడు అంగీకరించలేకపోయారండి వాడు. అబద్ధాన్ని నమ్మారండి వాడు. ఇప్పుడు కూడా లోకము, అందుకే యేసుప్రభువు వారికి అన్ని కష్టాలు, అన్ని శ్రమలు వచ్చినాయి. ఆయన దేవుని కుమారుడు అయ్యిండు కూడా
అనేకమైన శ్రమలు అనిపించారండి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు. శిష్యులు కూడా, అపోస్తులు కూడా, దేవుని సమస్తాన్ని సృష్టించిన దేవుని శిష్యులయ్యుండు కూడా వారు అనేకమైన హింసలు పొందారు. అనేక మంది మరణించారు సువార్త కొరకండి. ఎందుకంటే తాను నమ్మిన దాని కొరకు వారు చావటానికైనా వెనకాడండి. తను నమ్మింది దేవుని కొరకు. ఎవడైనా ప్రాణాన్ని విడుస్తున్నాడు అంటే అది దేవుని కొరకు అయి ఉండాలి, కానీ ఈ లోకంలో దేని కొరకు ప్రాణాన్ని విడవకూడదండి. ఇవాళ ఒక రాష్ట్రం కొరకు ప్రాణాన్ని విడిచారని చెప్పుకోవటం, బలియాగం అని, బలిదానం అని పేర్లు పెట్టేసి ఇవాళ అనేక మందిని రెచ్చగొట్టేసి ఇవాళ అనేక మంది అదేదో గొప్ప అనుకుని, అదేదో పరమవీర చక్రం వస్తుందని చెప్పి అనుకుని చనిపోతూ ఉన్నారండి. ఒకవేళ నిజంగా దేశం కోసం మిలిటరీలో చనిపోతే దేశాన్ని కాపాడిన వాడు అవుతాడు, వీరమరణాన్ని పొందుతాడు. అతను పరమవీర చక్రం ఇచ్చి ప్రభుత్వం అతను గౌరవిస్తుందని చనిపోయిన తర్వాత. ఈవేళ అనేక మంది తెలంగాణలో చనిపోయారు, అనేక మంది పిల్లలు చనిపోయారు, నాయకులు రెచ్చగొట్టేశారు. కానీ వాళ్ళకి ఏమన్నా, వాళ్ళ కుటుంబాలకు కానీ వాళ్ళకి కానీ ప్రభుత్వాలు ఏమైనా ఇచ్చినవా? అవార్డ్స్ ఏమైనా ఇచ్చినవా? బిరుదులు ఏమైనా ఇచ్చినవా? స్వార్థపర రాజకీయాలు. అయితే ఒకటి తెలియచేస్తున్నాను, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకలని చెప్పి దైవలేఖనం తెలియజేస్తుందండి. అంటే నీతిమంతులు అంటే, నీతి అంటే క్రీస్తుని ధరించుకున్న వాడి గురించి మాట్లాడుతున్నాను నేను. వాళ్ళకి ఎప్పుడూ కూడా ఇవాళ సత్యంలో ఉన్నందుకు మేము అనేకమైన ఆపదలు మాకు ఎదురవుతున్నాయి. మేము సత్యంలో జీవిస్తున్నందుకు, ఆయన అపోస్తులు కూడా సత్యంలో జీవిస్తున్నందుకు అనేకమైన ఆపదలు ఎదురైనవండి. కానీ వాటన్నిటిలోంచి కూడా విడిపిస్తానని చెప్పి, విడిపించేవాడని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ మనకు. అన్నిటి నుంచి కూడా ఉదాహరణ తెలియజేస్తాను చూడండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 కనుక చూసినట్లయితే, మనము శ్రమ అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిని కదా అని మాట్లాడుతాడు పౌలు. నువ్వు సువార్తను కనుక ప్రకటించేవాడు శ్రమ అనుభవించకుండా సువార్తను ప్రకటిస్తే అసలు శ్రమ లేకుండా సిలువ లేదు. గుర్తుపెట్టుకోండి, శ్రమ లేకుండా సిలువ లేదు. సిలువ అంటే శ్రమలతో కూడిందండి. సిలువ అంటే శ్రమ లేకుండా ఇవాళ నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావు అంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నిజమైన సువార్తికుడు కాదు. నువ్వు శ్రమలు అనుభవించాలి. మనం ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు, మనము శ్రమ అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితేనే కదని మాట్లాడుతున్నాడు. ఈవేళ సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ కూడా హింసల పాలవుతారని చెప్పి తిమోతిలోనే మాట్లాడుతున్నాడు పౌలు గారు. సద్భక్తితో బ్రతికే ప్రతి ఒక్కరూ కూడా శ్రమల పాలవుతారు, హింసల పాలైపోతారండి. నువ్వు యథార్థవంతంగా జీవిస్తే నీకు అన్నీ కూడా ఆపదలే వస్తాయి, శ్రమలే వస్తాయి, దైవలేఖనం తెలియజేస్తుంది. కానీ వాటన్నిటి నుంచి కూడా దేవుడు విడిపిస్తారని చెప్తున్నాడు. కానీ ఎంతకాలం ఉంటాయో మనకు తెలియదండి. ఆ శ్రమలు, ఆ ఆపదలు ఎంతకాలం ఉంటాయో మనకు తెలియదండి. కానీ అన్నిటి నుంచి మాత్రం విడిపిస్తాను మాత్రం దేవుడు మనకి వేళ గ్యారెంటీ ఇస్తున్నాడు. ఒకవేళ నువ్వు శ్రమల్లో కనుక బాధపడుతున్నట్లయితే, ఆపదల్లో కనుక నీవు ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు నేను విడిపిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం అందరూ కూడా. అందుకే మనము శ్రమ అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిని కదా, అలాగే జరిగింది. నేనేమైతే చెప్పానో నీకు అలాగే శ్రమలు కలుగుతున్నాయి మనకి. ఇది మాకును నీకు కూడా తెలిసినని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇంకా ఏమైనా మాట్లాడుతున్నాడంటే, అట్టి శ్రమలు అనుభవించుటకే మనము నియమింపబడితిమి. ఇవాళ సువార్తలు అంటే శ్రమలు అనుభవించాలి. శ్రమ లేని సువార్తను పడుతున్నారు ఇవాళ అనేక మంది. శ్రమ పడకుండా సువార్తను పడుతున్నారు ఈవేళ. కానీ ఇక్కడ చెప్తే అట్టి శ్రమ అనుభవించుటకే మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుతులని మాట్లాడుతున్నాడు ఇక్కడ. కనుక శ్రమలు వస్తాయని చెప్తున్నాడు తప్ప క్రైస్తవుడైతే బాప్సం పొందితే శ్రమలు రావని చెప్పి దైవగ్రంథం ఎక్కడా కూడా తెలియచేయటం లేదండి. అలాగనే 34వ కీర్తన 17వ వచనం చూసినట్లయితే, నీకు శ్రమలు వచ్చినా ఆపదలు వచ్చినా నువ్వేం చేయాలంటే, నీతి మంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును. నీతిమంతులు మొరపెడితే యెహోవా ఆలకిస్తాడు, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. శ్రమలు వచ్చిన తర్వాత విడిపిస్తానని చెప్తున్నాడు తప్ప దేవుడు శ్రమలు రాకుండా చేస్తానని చెప్పి ఎక్కడ అంటలేదండి. శ్రమలు వచ్చినప్పుడే మనం ఎంత విశ్వాసంలో ఉన్నామో,
మన విశ్వాసం ఎంత బలమైనదో, మనం దేవునితో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నామో ఆ విశ్వాస పరీక్ష ద్వారా తెలుస్తున్నాం దేవుడికి. కనుక ఇక్కడ తెలియచేస్తున్నాడు, ఇక్కడ వాటన్నిటి నుంచి కూడా నేను విడిపిస్తానని మాట్లాడుతున్నాడు. ఇంకా యోబు గ్రంథం కనుక చూసినట్లయితే 42:12 యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించాను. గమనించండి, ఇక్కడ యోబుకు వచ్చే శ్రమలు మామూలు శ్రమలు కాదు. మనకి ఈ ప్రపంచంలో ఎవరికి అటువంటి శ్రమలు రావట్లేదు. ఇప్పుడు యోబుకు 3 కుమారులు, మొత్తం కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, ఆస్తి మొత్తం పోయింది. పైగా భయంకరమైన కృపులతో, శ్రమతో బాధ అనిపిస్తున్నాడండి అతను. శ్రమలు వచ్చినాయండి అతనికి. యథార్థవంతుడు, నీతిమంతుడు, ఒకప్పుడు ధనవంతుడు, అనేక మంది పనివారు ఉన్నారు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొను, యెహోవా నామమునకు స్తుతినందుకు అక్కడ మాట్లాడినటువంటి వాడండి అతను. పోయినందుకు కూడా బాధపడలేదు. దేవుడే ఇచ్చాడు, మళ్ళీ దేవుడే తీసుకున్నాడు అని చెప్పాడండి. ఆయనకు విశ్వాసం అటువంటిదండి. కనుక చాలా కాలం శ్రమ పడిన తర్వాత, ఆపదను అధిగమించిన తర్వాత దేవుడు యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరీ ఎక్కువగా ఆశీర్వదించాను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడులను కలిగి చెప్తున్నాడు. శ్రమల తర్వాత ఒక అద్భుతమైన జీవితం మనకు జరుగుతుందండి. శ్రమల తర్వాతే మనకు అద్భుతమైన జీవితం జరుగుతుంది తప్ప శ్రమ పడకుండా మంచి జీవితం మనకు కావాలని మనం ఎప్పుడూ కూడా క్రైస్తవుడు కోరుకోకూడదండి. బైబిల్ అనేక మంది శ్రమల తర్వాతే ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు. అలాగనే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10-11 చూసినట్లయితే ఇక్కడ యాకోబు ప్రభువైన యేసుకు శిష్యుల్లో ఒకరైనటువంటి యాకోబు గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికనకును మాదిరిగా పెట్టుకోండి. ఇక్కడ యాకోబు తెలియచేస్తున్నాడు, సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలు శ్రమ అనిపించారు. వాళ్ళ ఓపికను మీరు మాదిరిగా పెట్టుకో. శ్రమ అనిపించినా సరే వాళ్ళు ఎంతో ఓపికగా జీవించారు. వాళ్ళ ఓపికను మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రమలు వచ్చినప్పుడు వారు ఎలాగ ఓపిక కలిగి ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా మీరు కూడా ఉండండి అని మాట్లాడుతూ శ్రమల తర్వాత ఏం జరుగుతుంది చెప్తున్నాడండి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, అంటే శ్రమలను సహించుచున్న వారిని ధన్యులను కొనుచున్నాము కదా అని మాట్లాడుతున్నాడు. శ్రమలు వచ్చినప్పుడు తట్టుకుంటే వాడు ధన్యుడు. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకున్నారు. యోబుకు వచ్చిన శ్రమలు మనకు రాలేదు కదా, ఆయన ఎంత ఓపికగా ఉన్నాడో మీరు చూడండి అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 14-17 చూసినట్లయితే ఇక్కడ పరలోకంలో జరిగిన సంఘటన తెలియజేస్తాడు మనకి. ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకటైనటువంటి యోహాను అక్కడ పరలోకం ఎలాగుంటుందో దర్శన రూపంలో మనకు తెలియజేస్తున్నాడు. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పెను. అంటే అక్కడ పరిశుద్ధులు కనబడుతున్నారండి. తెల్లని వస్త్రాలు ధరించినటువంటి పరిశుద్ధులు అక్కడ కనిపిస్తూ ఉన్నారండి యోహానికి. ఎవరైనా అడిగితే చెప్తున్నాడు వాళ్ళు, వీరు అంటే పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ పరలోకి వెళ్తారు. పరలోకంలో ఉన్న పరిశుద్ధులు ఎటువంటి వారంటే ఇక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, ఎటువంటి వారంటే వారు ఈ మహాశ్రమల నుండి వచ్చిన వారు. చూస్తారా, పరలోకి వెళ్ళాలంటే ఇక్కడ మహాశ్రమలు పొందాలి. మన శ్రమలు పొందకుండా పరలోకి వెళ్ళిపోదామని చెప్పనుకుంటాం, మనం కష్టం లేకుండా పని అయిపోవాలని చెప్పనుకుంటాం. మనం అక్కడ పరలోకి వెళ్ళిన వారు ఎటువంటి వారంటే శ్రమ కాదు, మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారంటే వాళ్ళు. శ్రమలు లేకుండా మనం పరలోకి వెళ్ళాం. మనం చాలామంది సుఖప్రదమైన జీవితాన్ని కోరుకుంటారు, కానీ దేవుడు చెప్తున్నాడు, నా మార్గం ఇరుకైనది, సంకుచితమైనది, అందులో ప్రవేశించే వారు కొద్దిమంది అని మాట్లాడుతున్నాడండి. నా మార్గం ఇరుకైనది, సంకుచితమైనది. విశాల మార్గంలో అనేక మంది వెళ్ళిపోతూ ఉంటారు. ఈ లోకంలో అనేక మంది విశాల మార్గంలో వెళ్ళిపోతున్నారు. దేవుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుని వాటిని తెలుపు చేసుకున్నటువంటి వారని మాట్లాడుతున్నారు.
అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి, నువ్వు గనక ఈ మహాశ్రమం నుండి కనుక వెళ్ళినట్లయితే దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు, నీవు కూడా సేవిస్తావు. సింహాసనసుడైన వాడు తానే తన గుడారం మీద కప్పును, వారికి మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదండి. మనం చనిపోయిన తర్వాత మనకు ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలైన వారికి తగలదండి. ఇక్కడ ఆకలి ఉంటుంది, దప్పుకుంటుంది, సూర్యుని వడగాలి ఉంటుంది, ఎన్ని తగులుతాయి. వీటన్నిటి వల్ల కష్టం అనిపిస్తున్నాం మనం. ఈ సంవత్సరం వచ్చిన ఎండలు మామూలు ఎండలు కాదండి. కనుక ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బొగ్గ యొద్దకు వారిని నడిపించును. నువ్వు ఈ భూలోకంలో కనుక క్రీస్తు నిమిత్తం నీతి నిమిత్తం శ్రమలు అనిపించినట్లయితే గొర్రెపిల్ల వారికి కాపరి జీవ జలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తారండి. తుడిచివేసి అక్కడ తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఇంకా చూసినట్లయితే పౌలు గారు మాట్లాడుతున్నారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 27 చూసినట్లయితే పౌలు గారు తన కలిగిన శ్రమల గురించి, ఆపదల గురించి తెలియజేస్తాండి. ఇక్కడ ఎటువంటి శ్రమలు అనిపించారో చూడండి. పౌలు గారు, వారు క్రీస్తు పరిచారకులవా, వెర్రివాని వలె మాట్లాడుతున్నాను. నేనను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషంగా ప్రయాసపడుతుని అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటుంది. సువార్తను ప్రకటిస్తున్నందుకు కొట్టి చెరసాల్లో అనేక సార్లు వేశారండి పౌల్ని. అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక సార్లు సువార్తను ప్రకటిస్తున్న బెత్తాలతో కొట్టారండి, రాళ్లతో కొట్టారండి ఆయన్ని. అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుంది. అంటే ఇంక చచ్చిపోయాడని చెప్పి లేచి వాళ్ళందరూ వెళ్ళిపోతే అప్పుడు కను ఊపిరితో దేవుడు మళ్ళీ తిరిగి లేపాడండి అతను. ఎటువంటి శ్రమలు అనిపించారు చూడండి మన భక్తులు. ఇంకా చూసినట్లయితే యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాను. 39 కొరడా దెబ్బలు చెప్పిన 5 సార్లు యూదుల వల్ల తిన్నాడు సువార్తను పాటించినందుకు పౌలు. ఎన్నిసార్లు? ఒకసారి కొట్టినప్పుడు రెండోసారి మానేయాలి కదా, మానలేదండి. రెండోసారి కొట్టినప్పుడు మూడోసారి మళ్ళీ నన్ను కొట్టేస్తానని చెప్పి మానలేదండి. తన దేహం చితికిపోతున్నా, రక్తం కారుతూ ఉన్నా కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కాచిన రక్తం కంటే నా రక్తం గొప్పదేవి కాదు, ఆయన శ్రమల్లో నేను కూడా పాలువారైనందుకు నేను సంతోషిస్తున్నాను చెప్పేసి ఎన్నిసార్లు కొట్టారండి అతన్ని? 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు కొట్టారండి. శ్రమలు చూడండి. ముమ్మారు బెత్తాలతో కొట్టారు, ఒకసారి రాళ్లతో కొట్టారు, ముమ్మారు ఓడ పగిలి శ్రమ 3 సార్లు ప్రయాణం చేసిన ఓడ పగిలి అలా ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపాడండి. ఎలా ఉంటుందో 24 గంటల పాటు సముద్రంలో ఉన్నాడంటే ఎలా ఉంటుందండి రాత్రి పగలను? అది ఎంత భయంకరమైన వాతావరణం అంటే అది. శ్రమలు అంటే ఇవ్వండి. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు. అలాగే ఆ ఆపద నుంచి పౌలు గారిని ఎలాగైతే దేవుడు విడిపించాడో మనల్ని కూడా అలాగే విడిపిస్తాడు. అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలన ఆపదలోను, దొంగల వలన ఆపదలోను, ఇంకా నా స్వజనుల వలన ఆపదలోను, సొంత మనుషుల వల్ల కూడా ఆపదలోను, అన్యజనుల వల్ల ఆపదలోను, పట్టణంలో వెళ్తే అక్కడ ఆపదలోను, అరణ్యంలోకి వెళ్తే అక్కడ ఆపదలోను, సముద్రంలో ప్రయాణం చేస్తున్న అక్కడ ఆపదలోను, ఇంకా కపట సహోదరులలో వాళ్ళు కూడా ఆటంకం కలిగజేశారని సేవ. గమనించండి ఎన్ని శ్రమలు అనిపించాడు చూడండి మనకు సువార్తను పాటించడం వరకు వీలండి. ఇంకా ప్రయాసతోనూ, కష్టముతోనూ, తరచూ జాగరణతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచూ ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటుని ఇంకా చెప్పవలసిన అనేకమైన ఉన్నామంటున్నాడు. నీతిమంతుని కలిగి ఆపదలు అనేకములండి. కానీ దేవుడు వీటన్నిటి నుంచి కూడా పౌలు విడిపించాడు. నా కొరకు నీతి కిరీటం ఉందని చెప్పి పౌలు చెప్పడం మనం వింటున్నామండి. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33 నుంచి 38 కనుక చూసినట్లయితే వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించని మాట్లాడుతున్నాడు. మన పరిశుద్ధులందరూ కూడా విశ్వాసం ద్వారా ఎలాగైతే రాజ్యాన్ని జయించారో మనము కూడా అలాగే జయించవలసిన వారు. ఇంకా నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. గమనించండి వాళ్ళకి ఎటువంటి శక్తి ఇచ్చాడు చూడండి. సింహముల నోళ్లు మూయించే శక్తిని దేవుడు వారికి అనుగ్రహించాడు. ఇంకా అగ్ని వారిని ఏమి చేయలేకపోయిందండి. దేవుడు విడిపించడం అంటే సింహాల బోన్లో వేసేస్తే దేవుడు వారిని విడిపించారు. సింహాల వాళ్ళు ఏమీ చేయలేదండి, సింహాల నోళ్ళు మూయించారండి. అగ్నిలో వేస్తే అగ్ని బలమును చల్లార్చారండి వాళ్ళు, అగ్నికున్న బలాన్ని చల్లార్చారండి వాళ్ళు. మన ఏసీలోకి వెళ్తే ఎలా నడుస్తామో అగ్నిలో వాళ్ళ చల్లదనంగా అగ్ని చల్లబడిపోయిందండి వారు వెళ్తుంటే వారు కాలేదండి. అందుకే అగ్ని బలమును చల్లార్చిరి,
ఖడ్గదోరను తప్పించుకుని తెలియజేస్తున్నాడు ఇక్కడ. బలహీనులుగా ఉండి బలపరచబడిరి. బలహీనులుగా ఉండి ఏం చేస్తున్నాడు? వీళ్ళు బలపరచబడిరి. యుద్ధంలో పరాక్రమశాలైరి, అన్యుల సేనను త్రోలివేసిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వల్ల మరలా పొందారు. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనలకు యాతన పెట్టబడ్డారు. మరికొందరు తిరస్కారములను, కోడాదెబ్బలను, మరి బంధకములను, ఖైదులు అనిపించారండి క్రైస్తవులు. గమనించండి, ఇక్కడ రాళ్లతో కొట్టబడి, రంపములతో కోయబడి. నీకు తెలుసా? నీకు ఒక సజీవంగా ఉన్న ఒక మనిషిని రంపాలతో కోస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసా? నీకు సువార్తను ప్రకటించినటువంటి వారు ఇటువంటి శ్రమలు అనిపించారండి. రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కొయ్యబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులయ్యండి శ్రమపడి హింస పొందారండి. అటువంటి వారి ద్వారా ఈవేళ సువార్త మనకు వచ్చింది. అడవుల్లోనూ, కొండల మీదనూ, గుహలలోనూ, సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించింది. ఎక్కడ? అడవుల్లో సంచరించారండి. కొండల మీద, గుహల్లో, సొరంగాలను తిరుగులాడుచు సంచరించింది. అట్టి వారికి లోకం యోగ్యమైంది కాదు. మనకి లోకం యోగ్యమైంది కదండి. మనకి లోకం యోగ్యమైంది కాదండి. మన సేవ నిమిత్తం, మన ప్రభు నిమిత్తం ఎక్కడ జీవించారు వీళ్ళు? కొండల్లోనూ, అరణ్యముల్లోనూ, గుహలలోనూ, సొరంగములోనూ తిరిగాడారండి. ఎందుకంటే రాబోయే నిత్యజీవం కొరకు వారు ఇక్కడ తమ శరీరాలను నలగొట్టుకున్నారండి. వాళ్ళు శ్రమలకు బాధపడలేదండి. వారు శ్రమలకు ఎదురెళ్ళారండి వీళ్ళు. కనుక నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలోంచి విడిపించేవాడు నేనని చెప్తున్నాడు. కనుక దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శిష్యుల్ని, పరిశుద్ధుల్ని ఎలాగైతే విడిపించాడో మనలో కూడా విడిపిస్తారని ధైర్యంతో ముందుకు సాగిపోదాం. శ్రమలు వచ్చినప్పుడు ఇంకా ముందుకు సాగిపోదాం. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు స్త్రీలు అనేకమైన శ్రమలు అనిపించారు తండ్రి. తర్వాత తిరిగి లేచారు తండ్రి. మృత్యుంజయుడిగా తిరిగి లేచారు ప్రభు. ఆ శ్రమలు ఆయన ఏమీ చేయలేకపోయినాయి తండ్రి. మేము కూడా ఈ లోకంలో శ్రమలు వచ్చినప్పుడు మేము కూడా తండ్రి ఎదురాడాలి తప్ప ఓడిపోకూడదు తండ్రి. నీ దాసుడు చేస్తున్న సేవను దీవించి అనేకమైన అవమానాలు అనిపించాం తండ్రి, శ్రమలు అనిపించాం తండ్రి. ఆకలితో ఉన్నాం ప్రభు. చాలా భయంకరమైన వేదనతో ఇంకా తండ్రి ఇంకా ఎంతో చేయాలనుకునేంతవరకు స్థలాలు కొన్ని చచ్చిపోయి నిర్మించుకునే స్థితిలో మేము ఉన్నాం ప్రభు. నువ్వు గొప్ప దేవుడు తండ్రి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, శ్రమలు ఎదురైనా, శోధనలు ఎదురైనా, సేవకు ఎటువంటి ఆటంకము కూడా లేకుండా చేయమని వేడుకుంటూ ఈ ప్రసంగం ఉంటున్న వారు కూడా అనేక మంది శ్రమల్లో, శోధనలు ఉన్నారు తండ్రి. కానీ నీతిమంతులకు శ్రమలో, శోధనలు వస్తాయి కనుక వాటన్నిటి నుంచి విడిపించేవాడు నీవని తెలుసుకునే తండ్రి. ఈ ప్రసంగం ద్వారా గొప్ప ఆదరణ, బలాన్ని కలుగుతండి. శ్రమలు వచ్చినప్పుడు సంతోషించి నిత్య జీవానికి వారసులుగా ఉండటానికి ఆ దేవుడు గొప్పవాడు, అగ్నిబలంలో చల్లార్చిన దేవుడు, సింహాలలో ముయించిన దేవుడు అని తెలుసుకుని మాకు కూడా మా జీవితం ఇటువంటి గొప్ప కార్యాలు చేస్తామని తెలుసుకుని బలమైన విశ్వాసంలో ముందుకు సాగే కృపను దయచేయమని క్రీస్తునామమున వేడుకొంచున్నా తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.